నిన్న మోతబరి మోడీ నిజంగా చెప్పాలంటే ఒక ఊపిండు. ప్రపంచం మొత్తం వృద్ధాప్యంలోకి పోతుంటే ఏకైక భారతదేశం ఒకటే యంగ్ అవుతున్నది, యవ్వనంగా అవుతున్నది అని చెప్పిండు. ఇన్ని రోజులు అనలే కదరా మీరు మోడీ స్పందిస్తలేడని. ఒకటేసారి మీ అందరికీ నోట్లలో మన్ను పోసిండు. ఏదైతే చొరబాటుదారులను దేశాలకే నిలగొట్టాలా అని చెప్పి మాట్లాడుతుంటే మన తెలంగాణలోనేమో వాళ్ళ మీద కేసులు బుక్ చేస్తారు ధర్మరక్షణ సభ అని పెడితే. తుమ్ ఇతనా దునియాకో ధోకా దోగే జబ్ అయినా దేకోగే తో చెహరా కా చుపాओगे తుమ్ అని చెప్పి ఇండైరెక్ట్గా ఈ అపోజిషన్ని ఇండి కూటమిని టిప్పనీ చేసిండు. ఆయన ఏమన్నాడు తెలుసా? ఇంకా మాట్లాడుకుంటా, కాంగ్రెస్ రిమోట్ కంట్రోల్ సర్కార్, అది రిమోట్ కంట్రోల్తో ఆపరేట్ చేస్తుంది. ఎస్, మాది కూడా రిమోట్ కంట్రోల్ సర్కారే, మేమేం కాదని అంటలేం. కాకపోతే మా రిమోట్ కంట్రోల్ దేశ ప్రజల చేతులలో ఉన్నది అని చెప్పి మాట్లాడితే, హమ్ దేశ్ కా నిర్మాణం కర్తే హై, నేను దేశం యొక్క నిర్మాణం చేస్తుంటే మోదీకి ఖబర్ కుద్నా హై. సిగ్గు శరం ఉండాలి అలా తెలంగాణ బీజేపీ వాళ్ళకి అడుగుతున్నా, నేను అందరికి అడుగుతున్నా. ఆఖరికి ప్రధానమంత్రి మోదీయే తన విషయం మాట్లాడుకున్నాడు. ఎంత సిగ్గుచేటరా బై, మీకు రాజకీయ భిక్ష పెట్టిన మహనీయుడు ఇలా పార్లమెంట్ సాక్షిగా, పెద్దల సభ సాక్షిగా ఆయననే మాట్లాడుకున్నాడు. గౌతమ్ మోడల్ స్కూల్ సన్ సిటీ బ్రాంచ్ అడ్మిషన్స్ ఆర్ ఓపెన్ ఫర్ 2026. No admission fee, free school uniform and also bus transportation available. School fee offer valid till February 10 for nursery to 10th class. Hurry up. Address: Sun City Branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. నిన్న మోతబరి మోడీ నిజంగా చెప్పాలంటే ఒక ఊపిండు. ఎస్, పేపర్లలో చాలామంది రాసిర్రు ఏందని అంటే, ధన్యవాదాలు చెప్పకుండానే నిన్న సభను ఖతం చేసేసిండ్రు, ఇది ఎప్పుడు జరగలే, చరిత్రలో జరగలే, మళ్ళా ఇది ఇట్లా జరగడం దురదృష్టకరం. ఫైన్, జరగలే, బట్ దానికి కారణం ఎవరు అని అనేది కూడా రాయాలి కదా. మోడీ ధన్యవాదాలు చెప్పలే, రాష్ట్రపతి యొక్క స్పీచ్కి, బడ్జెట్ స్పీచ్ సెషన్లో ఇది ఎప్పుడు ఇట్లా జరగలే, ఎక్సెట్రా అని మాట్లాడితే ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దీనికి కారణం ఎవరు? నువ్వు వెళ్ళకొచ్చి ప్రధానమంత్రి కూర్చునే జాగల లొల్లి పెడుతున్నావు అని అంటే స్పీకర్ గారు క్లియర్ కట్గా చెప్పారు, నేనే వద్దానన్న ప్రధానమంత్రిని అని చెప్పారు. బరాలు ఆయనైతే తర్వాత వచ్చిండు, మాట్లాడి ఒక్కొక్కళ్ళ పుచ్చలు వల్ల కొట్టిండు. కరెక్ట్గా చెప్తే ఫ్యూజులు ఎగర కొట్టిండు. ఆయన ఇట్లా కూర్చొని, కార్గేజీ ఆప్కే ఉమర్ కా మే ఓ కర్తా హూ, ఆప్ జరానా బయటకే హర్తాల్ కరియే, ప్రొటెస్ట్ చేయి, కూర్చొని ప్రొటెస్ట్ చేయి, మీ ఏజ్ ఎక్కువ, మళ్ళీ అది మీకు ఏమైనా హెల్త్ ఇష్యూ రాగల, ప్రొటెస్ట్ గంతగానం చేయాల్సిన అవసరం లేదు, మీరు ఎంత రాజకీయాలు చేసేసిర్రు ఇంకా అంటే దాన్ని ఇంటర్ప్రిట్ కూడా చేసుకోవాలి కదా మనం. సో మస్తు చేసిర్రు, ఇక సాలు పంచాయతీలు ఎందుకు అని చెప్పి మాట్లాడారు. నిన్న ఆయన మాటలు నిజంగా చెప్పాలనంటే ఒక గూస్ బంప్స్ వచ్చినాయి. సో ఇలా మనము క్రొనాలజికల్ ఆర్డర్గా మొత్తం అబ్సల్యూట్గా ఆయన మాట్లాడిన అన్ని డిసైడ్ చేసుకుందాం. ఆయన మాట్లాడింది ఆల్మోస్ట్ 45 to 50 minutes అనుకుంటా. దాన్ని కంప్లీట్గా మనం జర డీకోడ్ చేసి మాట్లాడదాం. ఆయన ఏమన్నాడంటే, భారతదేశం రోజు రోజుకి యంగ్ అవుతున్నది, యవ్వనంలోకి పోతున్నది, ప్రపంచం మొత్తం వృద్ధాప్యంలోకి పోతుంటే ఏకైక భారతదేశం ఒకటే యంగ్ అవుతున్నది, యవ్వనంగా అవుతున్నది అని చెప్పిండు. అంటే భారతదేశం యంగ్ అవుతున్నది, యవ్వనంగా ముంగడుపోతున్నది అని అంటే ఇక మనందరికీ ఆకాశమే లిమిట్. కలలు కనాలా, కలలు సహకారం చేసుకోవాలా, ద పవర్ ఆఫ్ డ్రీమ్స్ అననే ఒక ముచ్చట ప్రస్తావన నరేంద్ర దామోదర్ దాస్ మోదీ అనగా నా ప్రధాని మాట్లాడిండు. ఆయన మాట్లాడుకుంటా యువ టాలెంట్ పూల్ గురించి మాట్లాడినప్పుడు ఆయన కేవలం ఏదో భాషనీయలే. ఆయన మాట్లాడినప్పుడు ఆయన అన్న మాటలల్లా యువకుల యొక్క స్వప్నం అని అంటాం కదా, అది కనిపించింది. ఆ స్వప్నానికి ఉండాల్సిన సంకల్పం ఎంత గట్టిగా ఉందో నా యువ భారత్కి అని చెప్పి ఆయన మాట్లాడిండు. ఈ స్వప్నం, ఈ సంకల్పం, ఆ సామర్థ్యత తోడైతే భారత్ని కూడా ఆపగలుగుతాడా, అందుకనే ఆకాశమే లిమిట్ అని చెప్పి ఆయన మాట్లాడిండు. ఆయన ఏమన్నాడంటే, ప్రపంచం మొత్తం ఒక దగ్గర సర్వనాశనం అవుతుంటే భారత్ ఇన్ఫ్లేషన్ అయితే తగ్గుడు కాకుండా గ్రోత్ని కూడా పెంచుకుంటూ ముంగడికి పోతున్నది అని చెప్పి కేవలం భాషనీయలే. మళ్ళా ఆయన ఏమన్నాడు, వెనకటికి ప్రభుత్వాలు ఉన్నప్పుడు 6న ఉన్న మన ఆర్థిక ర్యాంకింగ్ని 11వ ర్యాంకుకి తీసుకొచ్చిండ్రు. ఇవాళ మన భారతదేశంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో మేము 3వ ర్యాంకుకి రానికి కలగంటున్నాము అని అంటే వీళ్ళు ఆర్థిక వ్యవస్థను ఏ రకంగా సర్వనాశనం చేసి వెనకటికి అననే లెక్కలు కూడా నరేంద్ర మోదీ గారు నిన్న చెప్పిండ్రు. ఆయన ఏమన్నాడంటే, 2వ ప్రపంచ యుద్ధం వచ్చిన తర్వాత ఒక సెకండ్ వరల్డ్ ఆర్డర్ జరిగింది. అందులో కొన్ని యూరోపియన్ దేశాలు, అమెరికాలు పెద్దన్న పాత్ర పోషించడానికి ప్రయత్నం చేసినాయి. కాకపోతే కోవిడ్ వచ్చిన తర్వాత ఇన్ఫ్యాక్ట్ ఒక కొత్త న్యూ ఆర్డర్, న్యూ నామ్ ప్రపంచానికి పరిచయం అయింది. ఆ న్యూ నామ్ అంటే
ఇవాళ ప్రపంచం మొత్తం ఒకటి తెలుసుకున్నది ఏందనంటే భారత్కే బినా కుచ్ భీ నహీ, భారత్ లేకపోతే ఏం లేదు, భారత్తోనే ఏదైనా, అది మంచైనా లేకపోతే చెడైనా భారత్ యొక్క ప్రావీణ్యం ఖచ్చితంగా ఉంటుంది అని మాట్లాడినప్పుడు నిజంగా గూస్ బంప్స్ వచ్చినాయి నాకు. ఆయన ఏమన్నాడంటే భారత్ ఇవాళ ఎలయమలయాలతో చేతులు కలుపుతలేదు, సూపర్ పవర్లు భారత్ని కావాలని అనుకుంటున్నాయి. అంటే గ్లోబల్ సౌత్లా భారత్ యొక్క సమర్థత ప్రాతిపద్యం ఏ రకంగా ఉన్నది అని చెప్పి ఆయన మాట్లాడిండు. ఆయన ఇది మాట్లాడుకుంటూ మళ్ళీ సాక్ష్యాలు కూడా ముంగట పెట్టే ప్రయత్నం చేసిండు. ట్రేడ్ డీల్స్ గురించి మాట్లాడాడు. రీసెంట్ ట్రేడ్ డీల్స్ ఏదైతే మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ యూరోపియన్ ట్రేడ్ డీల్స్ అని చెప్పి మనం మాట్లాడుతున్నాం చూడు, దాని మీద కూడా మాట్లాడిండు. ఒక ఫోన్ కాల్లో మేము టారిఫ్లు రెడ్యూస్ చేసుకున్నాము, భారత్ సే బడకర్ కూర్చున్నాయి, నేను టఫ్ నెగోషియేటర్ అని చెప్పి మరొకసారి ప్రపంచానికి తన శైలిలో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసిండు. ఆయన ఏమన్నాడంటే నిన్న ఆయన ఏమన్నాడంటే అసలు కొంతమంది ప్రొటెస్ట్ చేసి ఎగ్జాస్ట్ అయిపోయారు, పాపం బయటనన్నా నా స్పీచ్ వింటుండ్రేమో, కాకపోతే ఇదంతా చేయడానికి కారణం ఎవరు అనేది కూడా మనం మాట్లాడుకోవాలా అని చెప్పి మాట్లాడి ఆయన ఏమన్నాడంటే ఎప్పుడైతే నేను గుజరాత్లో చీఫ్ మినిస్టర్ ఉండేనో, గుజరాత్ చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు నేను సేవాభావంతోనే గుజరాత్ చీఫ్ మినిస్టర్గా పనిచేసిన, ఇన్ని సంవత్సరాలు నడిపించిన, పని చేస్తూనే ఉన్నా. అప్పుడు నేను వైబ్రెంట్ గుజరాత్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొని వచ్చి ఉద్యోగ అవకాశాలు గుజరాత్ యువకులకు రావాలని చెప్పి వైబ్రెంట్ గుజరాత్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురానికి చేసినప్పుడు అప్పుడు లీడింగ్ టెక్నాలజీ ఇన్నోవేషన్లల్లో జపాన్ చాలా అగ్రగామిలు ఉండే, జపాన్ చాలా లీడింగ్ స్టేట్లో ఉండే. ఈరోజు జపాన్ ఎక్కడ పోయిందో పక్కకు పెట్టుండ్రి, ప్రపంచం మొత్తం భారత్ గురించి మాట్లాడుతున్నది అని అంటే ఇవాళ భారత్ ఏ ర్యాంకింగ్లు ఉన్నది అని అనేది ఒకసారి మీరు ఆలోచించుర్రి అని చెప్పి చెప్పిండు. మాట్లాడి రాజకీయాలకు దిగిండు. రాజకీయాలకు దిగి ఓట్ ఏదైతే మన బ్యాంక్ ఉంటుంది కదా, రాజనీతి అని అంటారు కదా, అందులో ప్రతిపక్షాన్ని కడిగేసిండబ్బా. ఒక మాట ఏమన్నానంటే ఇప్పటిదాకా మీరు ఎర్రకోట మీదకి ఎన్నో స్పీచ్లు విన్నారు కదా, ప్రతిపక్ష నాయకులవి కూడా, వాళ్ళు కూడా ప్రభుత్వాలు నడిపిర్రు కదా, ఒక్కసారన్నా దమ్దార్ స్పీచ్ అని ఏమన్నా ఇచ్చిండ్రా, మోటివేషనల్ మీకు అనిపించిందా? ఒక్కనాడన్న స్పీచ్లకైనా పరిమితమైన రైళ్ళు. ఎందుకంటే కింద చక్కగా పని చేస్తేనే కదా నీకు దమ్దార్ వస్తుంది, నువ్వు నీతి నిజాయితీగా ఉంటేనే కదా నీకు ఒక గట్టి సౌండ్ వస్తుంది, కంఠం వస్తుంది మాట్లాడేది. అలా స్పీచ్లలో కూడా దమ్ము లేకుండా ఎర్రకోట మీదకి ఇలా పరిపాలనలో ఏముంటుంది, ఇలా నోట్లలో మనువడ అంటే అట్లా తిట్టలే, కానీ నేను ఎగ్జాగరేట్ చేసి చెప్తా చిత్రగుప్తుల. అయితే బీజేపీ ఇవాళ ఏ రకంగా మాట్లాడుతున్నది, ఏ రకంగా ముంగడికి తీసుకుపోతున్నది దేశాన్ని అని చెప్పి చెప్తే భారత్ని ఫ్యూచర్ రెడీ తయారు చేస్తున్నది. అంటే మేము ఒక కాన్సెప్ట్ తీసుకొని వచ్చినామని చెప్పి మాట్లాడిండు. మేము రిఫార్మ్ అని అన్నాము, పర్ఫార్మ్ అన్నాము, ఆ తర్వాత ట్రాన్స్ఫార్మ్ అన్నాము. అంటే భారత్ని తన భారతీయులు యువకులు తన కాంపిటెన్సీతో ప్రపంచ స్థాయిలో ఇలా పోటీ పడుతున్నారు, ప్రపంచం కూడా అప్రిషియేట్ చేస్తున్నది అని చెప్పి యువకుల సామర్థ్యాన్ని ఆయన మాట్లాడిండు. యువకుల సామర్థ్యాన్ని మాట్లాడుతూ ఎంఎస్ఎంఈ మీద ప్రస్తావన తీసుకొచ్చిండు. ఫ్రెండ్స్, ఎంఎస్ఎంఈ ఇలా పోరగల మజాక్ కాదు అని చెప్పి చెప్పిండు. ఇవాళ భారత్ కా భరోసా ఏదన్నా ఉన్నది అని అంటే అది ఎంఎస్ఎంఈ అని చెప్పి చెప్పిండు. పెద్ద పెద్ద దేశాలు మనతో బిజినెస్ చేయడానికి ఏకైక కారణం ఎంఎస్ఎంఈ టాలెంట్ పూల్ అని చెప్పి మాట్లాడాడు. అదే మనకి ఇలా యూరోపియన్ ట్రేడ్ డీల్ ఇచ్చింది. కేవలం మనం ఒక యుఎస్తోనే ట్రేడ్ చేతులు కలపలే, యావత్ యూరోపియన్ యూనియన్ భారత్ కావాలనుకుంటుందనంటే ఇది కేవలం ఒక ప్రభుత్వం నడుపుతున్న నాకు క్రెడిట్ కాదు, అబ్సల్యూట్గా భారత్కున్న టాలెంట్ పూల్కి ఈ క్రెడిట్ ఇవ్వాలా, భారత్ యువకులకు ఇవ్వాలా, ఇన్ఫ్యాక్ట్ ఎంఎస్ఎంఈలకు ఇవ్వాలా, భారత్ యొక్క స్టార్టప్లకు ఇవ్వాలా అని చెప్పి చెప్పిండు. ఆయన ఇంకొకటి మాట్లాడుకుంటే కొంచెం టిప్పణీ చేసుకుంటే ఏమన్నాడంటే సంసద్ కా ఏక్తా రాజా అని చెప్పి మాట్లాడి టీఎంసీని ఉతికి ఆరేసిండు. ప్రపంచం మొత్తం ఒక రకంగా పోతుంటే, దేశం మొత్తం ఒక రకంగా పోతుంటే ఈ టీఎంసీ వాళ్ళు మొత్తం వాళ్ళ రాష్ట్రాన్ని డార్క్నెస్లకు పంపుతున్నారు. ప్రపంచం మొత్తము ఏదైతే చొరబాటుదారుల మీద కొట్లాడుతుంది కదా, ఇన్ని రోజులు అనలే కదరా మీరు మోడీ స్పందిస్తలేడని, ఒకటేసారి మీ అందరికీ నోట్లలో మన్ను పోసిండు. ఏదైతే చొరబాటుదారులను దేశాలకే నిలగొట్టాలా అని చెప్పి మాట్లాడుతుంటే, ఇన్ఫ్యాక్ట్ ఇలా నేను చెప్తున్నా భారతీయులను కూడా ఎట్లా తీసుకొని వచ్చిర్రా చొరబాటుదారులు అని చెప్పి ఆ రోజు మనం అందరం అవమానపడ్డాం. మళ్ళీ నీ దేశంలో ఎవడో వచ్చి చొరబాటుదారుడై ఉంటే మన తెలంగాణలోనేమో వాళ్ళ మీద కేసులు బుక్ చేస్తారు, ధర్మరక్షణ సభ అని పెడితే. మమతా బెనర్జీ ఏమో కోర్టులకు వచ్చి ఆర్గ్యుమెంట్ చేస్తుంది, అగో మా ఓటర్లను డిలీట్ చేస్తున్నారని. లీగల్ బ్యాటిల్ కొట్లాడతారా మీరు చొరబాటుదారుల కోసం అని చెప్పి నా ఒక ప్రస్తావన తీసుకొని వచ్చాడు. ఆయన ఏమన్నాడంటే వీళ్ళందరూ పవర్ కోసం పీతి కూడా తింటారు, పవర్ కోసం ఏదైనా చేస్తారు, వాళ్ళ టీఎంసీ ఫస్ట్ ఉంటుంది అని చెప్పి చెప్పిండు.
మాట్లాడి ఆయన ఒక షేర్ కూడా చెప్పిండు, అంటే ఒక పోయం లాగా కూడా మాట్లాడిండు. ఏంటంటే తుమ్ ఇతనా దునియాకో ధోకా దోగే జబ్ అయినా దేకోగే తో చెహరా కా చుపాओगे తుమ్ అని చెప్పి ఇండైరెక్ట్గా ఈ అపోజిషన్ని ఇండి కూటమిని టిప్పనీ చేసిండు. ఆయన మాట్లాడుకుంటే ఏమన్నానంటే, వెనకటికి ఏదైనా ట్రేడ్ డీలు, యూరోపియన్ డీలు ఇట్లాంటివి అలా మనం మాట్లాడుకుంటే అందులో ఎక్కడ కూడా మనకు ఏ ప్రాబ్లం కూడా కనబడతలేదు. కాకపోతే వెనకటికి మనం ఏదైనా డీల్ అని చెప్పి మాట్లాడితే సీ ద బిఫోర్స్ డీల్ దానికి మనకు స్కాండల్ కనబడుతుండే, స్కాములు కనబడుతుండే తప్ప ఏడ కూడా ఒక డీల్ ఇంత గొప్పగా అయిందా, ఇంత ఘన చరిత్రగా అయిందా అని చెప్పి ఎప్పుడు మాట్లాడలేదు. నాకు నచ్చిన టాపిక్ నిజంగా చెప్పాలని అంటే బ్యాంకింగ్ సెక్టార్ మీద నిన్న దేశ ప్రధాని మాట్లాడిండు చూడు. ఆయన మాట్లాడింది నిజంగా గూస్ బంప్ తీసుకొచ్చింది ఫ్రెండ్స్. ఆయన అన్నది ఏంటంటే, ఒకసారి మళ్ళా పునః అన్ని తాజా చేసిండు 2014 నుంచి మోదీ గారు ఏమేమి చేసిరు అని, బీజేపీ ఏమేమి చేసిందని. ఆయన ఏమన్నాడంటే, బ్యాంకింగ్ సెక్టార్ ఏదైతే ఉంది చూడు, అందులో 2014లో ముందు ఫోన్ బ్యాంకింగ్ సెక్టార్ ఉండే, ఫోన్ కాళ్ళల్లో లోన్లు ఇప్పిస్తుండే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్కి. ఎవరైతే నార్మల్ యువకులకు ఎవరికైతే లోన్ రావాలో వాళ్ళకైతే అసలు లోన్ వచ్చే ప్రస్తావన ఉండకపోతుండే. కాకపోతే లోన్లు ఎవడైతే ఎగ్గొడతాడో చూడు వాడికి ఫోన్ బ్యాంకింగ్ ద్వారా కాంగ్రెస్ ఎంతమందికి లోన్లు ఇప్పించలేదండి. దీనివల్ల నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేది కొండలు దేవుడు ఎరుగు, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేది బ్యాంకులలో కొండల మాదిరిగా అయిపోయింది. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని కొండలని కరగబెట్టి రాక్ బాటంకి తీసుకొచ్చినాం ఈ నాన్ పర్ఫార్మింగ్ అసెట్లని. ఇవాళ అవి మేము <1% తీసుకొని వచ్చి బ్యాంకులను రికార్డ్ స్థాయి ప్రాఫిట్లకు తీసుకొని వచ్చినాం అని చెప్పి మాట్లాడితే ఇది వాస్తవం కాదా అని చెప్పి మాట్లాడుతున్నా. నేనే దీనికి ప్రత్యక్ష సాక్షిని అని కూడా చెప్తున్నా. ఈ డేటా ఎన్నోసార్లు నేను అప్పుడు వెనకటికి ఫేస్బుక్లలో కూడా ఈ ఇన్సాల్వెన్సీ, బ్యాంక్రప్సీ కోడ్ ఎక్సెట్రా దీని మీద మాట్లాడి ఇవాళ ఎన్నో ఛాలెంజెస్ ఉండే బ్యాంకింగ్ సెక్టార్లో. బ్యాంకింగ్ సెక్టార్ని ఎవడన్నా రీస్టోర్ చేస్తే సాల్రా నాయన నీ అమ్మాయి ప్రధానమంత్రికి మనం ఏమైనా చేయొచ్చు అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే నేను వచ్చుడే ఫస్ట్ నా టర్మ్లోనే చేసి పడేసిన గిది అని చెప్పి మాట్లాడినరు. సర్కారీ బ్యాంకింగ్ మర్జర్లు అయినాయి ఇక్కడ మొత్తంగా. వచ్చుడే ఈ సవరణ నేను ముందే తీసుకొని వచ్చిన. ఇవాళ గరీబోర్డు కోసం బ్యాంకు పనిచేస్తున్నది. వెనకటికి ఈ గరీబోర్డు కోసం అనేది దర్వాజాలు బంద్ చేసినుండే బ్యాంకులలో అని చెప్పి నిన్న మోదీ గారు మాట్లాడినరు. మోదీ గారు బ్యాంకింగ్ సెక్టార్ మీద మాట్లాడుకుంటూ మెల్లగా ముద్ర దగ్గరకు వచ్చి ఇవాళ మనము చెయ్యి పట్టుకొని నడిపిస్తున్నాము యువకులను. సుమారు 30 లక్షల కోట్ల ముద్ర లోన్లు ఇచ్చినాము అని అంటే అది కూడా వితౌట్ గ్యారంటీ అని అంటే పొరగల మజాక 30 లక్షల కోట్లు అని చెప్పి ప్రభుత్వానికి చేసిన ఎఫర్ట్ని చూపిస్తూ ప్రతిపక్షాలకు గడ్డపర దించిండు రాజ్యాంగబద్ధంగా. ఈ ముద్రా లోన్లల్లో ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే మహిళలు చాలా కీలక పాత్రలు ఉన్నారు. గ్రామీణ మహిళకు సుమారు 10 కోట్లు మహిళలు లబ్ధి పొందిర్రు ముద్రా లోన్లల్లో, అది కూడా వితౌట్ గ్యారంటీ. ఇవాళ వాళ్ళు కరోడుపతి దీదీలైనరు అని చెప్పి మాట్లాడినారు. ఆయన మాట్లాడుకుంటా నాకు తెలిసి అపోజిషన్కి దీని దగ్గర ఆన్సర్ కూడా ఉండదు, ఆబ్వియస్గా ఆన్సర్ ఉండదు. పిఎస్యుల గురించి మాట్లాడి పిఎస్యు అనేది చేసిండ్రే బర్బాదీ చేసి స్కాండల్ చేసి స్కామ్లు చేసి ఇంటికి పైసా తీసుకుపోయినరు వీళ్ళు. పిఎస్యులను ఎంతో ముంగటికి తీసుకుపోయినరు. పిఎస్యులు అనేది అర్బన్ నక్సల్లకు ఒక నిజంగా చెప్పాలంటే పాకెట్ మనీ లెక్క అయిపోయిన ఉండే. ఎల్ఐసి, ఎస్బీఐ అని చెప్పి మాట్లాడుతూ ఇవాళ ఎల్ఐసి మన దగ్గరనే కాదు ప్రపంచంతో కూడా కాంపిటెన్స్ అవుతున్నది. ఇన్ఫ్యాక్ట్ ఆయన మాటలు చెప్పాలంటే ఉత్తమ పర్ఫార్మెన్స్తో ముంగడికి పోతున్నది అని చెప్పి నిన్న ఆయన మాట్లాడాడు. ఇలా ప్రతి ఒక్క పిఎస్యు రికార్డ్ ప్రాఫిట్లకు పోతున్నది, మేక్ ఇన్ ఇండియాకు సహకారం ఇస్తున్నది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ప్రపంచ స్థాయిలో ఈ పిఎస్యులు పోటీ కూడా పడుతున్నాయి, వరల్డ్ ఆర్డర్లు తీసుకుంటున్నాయి మన పిఎస్యు అని చెప్పి మాట్లాడి ఇక దించిండు చూడు ఇడికేని గడ్డపార. కాంగ్రెస్ విశ్వాస్ ఘాత్ రాజనీతి గురించి పరిచయం చేసిండు. అంటే మన లాంగ్వేజ్లో కాంగ్రెస్ హీన చరిత్ర. ఆయన ఏమన్నాడంటే అసలు చిన్న రైతులను ఎప్పుడన్నా పట్టించుకున్నారా అండి? చిన్న రైతులని ఎప్పుడన్నా ఈ కాంగ్రెస్ ఇండి కూటమిలు ఎప్పుడన్నా పట్టించుకున్నాయా అండి? సుమారు 10 కోట్ల మంది చిన్న రైతులు ఉండేనంట, <2 hectares ఆఫ్ ల్యాండ్ ఉన్నోళ్ళు. 10 కోట్ల మంది రైతులకు వీళ్ళు ఏమైనా పట్టించుకున్నారా? మేము సుమారు పిఎం కిసాన్ యోజన కింద 4 లక్షల కోట్లు ఇప్పటిదాకా చిన్న రైతులకు డిస్బర్స్ చేసినాం. 4 లక్షల కోట్లు చిన్న పైసనా అని ఆకడాలతో ఎవిడెన్సెస్తో ప్రధానమంత్రి రాజ్యసభ పెద్దల సభ సాక్షిగా అపోజిషన్ ఉతుకుతున్నాడు. ఇన్ఫ్యాక్ట్ కాంగ్రెస్ చేసిన విశ్వాస్ ఘాత్ ఏదైతే ఉన్నదో, కాంగ్రెస్ ఈయన చరిత్ర ఏదైతే ఉందో పరిచయం చేసిండు. ఇంకొకటి ఏమన్నానంటే ఆయన మాట్లాడుకుంటా
హిమాచల్లో ఒక నాయకుడు, ప్రతిపక్ష నాయకులు టూర్ చేసిరట వెనకటికి. టూర్ చేసి కాఫీ, హిమాచల్ ప్రదేశ్ అంటే పహాడీ ఏరియా కదా, మొత్తం ఆడ గుట్టలు కొండలతోనే ఉంటుంది హిమాచల్ ప్రదేశ్. ఇక్కడ పోయింది కూడా ఎవరో కాదు, మన పూల్వాలా చాచా సుపుత్రిక పూర్వ ప్రధాని ఇందిరా గాంధీ గారు హిమాచల్కి టూర్ చేసి కాఫీ లంబీ యాత్ర సమజ్నేకే బాద్ ముజే సంఘర్ష్ కర్నా పడా, అంటే నేను ఒక పెద్ద లంబా యాత్ర చేసినాక నాకు ఒకటి అర్థమైంది ఏంటనంటే నేను చాలా కష్టపడాలా. ఎందుకు అనంటే అక్కడ ట్రైబల్స్ ఉన్నారు, పహాడీలోకి ఉంటారు కదా, పహాడీలోకి వాళ్ళ జీవన శైలిని మార్చాలనంటే వాళ్ళకు ఒక ఫండ్ కావాలి, వాళ్ళకు రోడ్లు వేయాలి, వాళ్ళకు ఒక మౌలిక సదుపాయాలు కల్పించాలనంటే కాంగ్రెస్లో ఇందిరాగాంధీ మన నెహ్రూ గారి బిడ్డే, ఆమెకు వచ్చిన జవాబు ఏంటంటే జీపుకి పైసలు ఉన్నాయి కానీ రోడ్లకు మౌలిక సదుపాయాలకు పైసలు లేవు, కావాలంటే జీప్ ఇస్తాం కానీ మౌలిక సదుపాయాలకు ఫండ్ లేదు అని చెప్పి మాట్లాడితే కాంగ్రెస్ వాళ్ళు ఏడ తలకాయ పెట్టుకుంటారని చెప్పి నేను ఇలా మాట్లాడుతున్నా. గిసుంటి డేటా నాసుంటోనికి దొరికిందనుకో కాంగ్రెస్ ఈయన చరిత్ర ఏ రకంగా ఉంటుంది అనేది ఒకసారి ఆలోచించు. ఇప్పుడు ఇలా మొత్తం తీస్తా, ఆయన చిన్నగా చెప్పిండేమో కానీ నేను మొత్తం తీస్తా. ఇది మళ్ళీ సాక్షాత్ ఎవరు ఎక్స్పీరియన్స్ చేసిరాబా? ఇందిరాగాంధీ గారే ఎక్స్పీరియన్స్ చేసిరు. ఆయన మాట్లాడుకుంటే ఏమని అన్నాడు, ఇందిరాగాంధీ టిప్పనీ చేసింది నెహ్రూ గారి ప్రభుత్వాన్ని, ప్లానింగ్ కమిషన్. ఎవరు? ఇందిరాగాంధీ. ప్లానింగ్ కమిషన్ మళ్ళా ఎవరు మానసపుత్రిక? పూల్వాలా చాచా నెహ్రూ గారి మానసపుత్రిక. టిప్పనీ చేసింది ఎవరు? రోస్ట్ చేసింది ఎవరు సటారికల్గా? ఇందిరాగాంధీ. అంటే పరిపాలన కాంగ్రెస్ ఏ రకంగా అందించింది అని అనేది ఒకసారి మీరు ఆలోచించుడు మొదలెట్టు రిఫరెన్స్. నేను అందుకనే చెప్తా, తప్పు చేస్తే మనం మాట్లాడదాం, తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా మాట్లాడదాం. బట్ ఇవాళ దేశ చరిత్రల ఘన చరిత్ర ఎవరిది, హీన చరిత్ర ఎవరిది అని చెప్పి కూడా మనం మాట్లాడాలి కదా. 2014 తర్వాత నీతి ఆయోగ్ని తీసుకొని వచ్చి ప్లానింగ్ కమిషన్ని మేము రద్దు చేసినాం. ఇవాళ చూస్తున్నారు కదా మీరు ఏ రకంగా మనం ముంగటికి పోతున్నాం అని చెప్పి మళ్ళా ఆయన డేటా తీసుకొని వచ్చిండు. వీళ్ళు చేసిన డ్రామాకు ఆయన డేటా చూపించిండు. ఆయన ఏమన్నానంటే మంచి డిస్ట్రిక్ట్లు రాబాయి, బడే మేజర్ డిస్ట్రిక్ట్స్ భారతదేశంలో నెగ్లిజెన్స్కి గురైనాయి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఈ డిస్ట్రిక్ట్లలో పనిష్మెంట్ పోస్టింగ్ల లెక్క వాడినరు. బస్తర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాడు. బస్తర్ తీసుకొని వెనకటికి బస్తర్ అనంటే అర్బన్ నక్సలైట్లకు మావోయిస్టులకు ఒక కంచుకోట, రావణ లంక ఎట్లయితే కంచుకోట లెక్కుంటుండే గట్లుండే. మేము వచ్చిన తర్వాత ఇలా బస్తర్లో ఒలింపిక్స్ జరుగుతున్నాయి చిన్నపాటి. బస్తర్లకు బస్సు వస్తే బస్తర్ ప్రజలు ఒక పండగ చేసుకున్నారు అనంటే ఇలా పరిపాలన ఎంత గలీజ్ ఉండే అనేది ఒక చిన్న నిదర్శన. ఇదే కాదా? ఇది ఫ్యాక్ట్ కాదా? దీన్ని ఎవడన్నా డిస్ప్యూట్ చేయగలుగుతాడా? డంకేపే చోట నిలబడ్డా కమెంట్ బాక్స్ కూడా ఓపెన్ అయి ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ ఆయన మాట్లాడుకుంటే ఏమన్నానంటే కాంగ్రెస్ ఇది అక్నాలెడ్జ్ చేయలేదు, అల్గావాది మావోయిస్టుల చేతులలో పెట్టి నడిపించింది అని మాట్లాడి నర్మదా డ్యామ్ మీద కట్టిన సరోవర డ్యామ్ ఉంది కదా, సర్దార్ సరోవర డ్యామ్, దాన్ని ప్రస్తావన చేసుకుంటా మళ్ళీ మేఘా పాటకర్ 30 సంవత్సరాలు ఫ్రెండ్స్, ఇలా మా గురుగారు కూడా చెప్పారు వచ్చేటప్పుడు 30 సంవత్సరాలు మళ్ళా ఆడ ప్రొటెస్టులు చేసింది. ట్రైబల్స్ ఎక్కడ పోతారు, నీళ్ళు అక్కడైతే బతుకుతారు, వీళ్ళు ఎట్లా బతుకుతారు ట్రైబల్స్ అని 30 సంవత్సరాలు నడిపింది. ఇవాళ హయ్యెస్ట్ 2 వీలర్లు నడిపే ట్రైబల్లు అంటే అలా జీవన శైలి ఎంత మెరుగుపరిచిండు చూడుండ్రి మోడీ. నర్మదా సరోవర డ్యామ్ కట్టిన తర్వాత దీని ఫౌండేషన్ ఎప్పుడు వేసిర్రు తెలుసా? మోడీ పుట్టకముందు వేసిర్రు. దీన్ని ఫౌండేషన్ వేసిర్రు పూల్వాలా చాచా నెహ్రూ, ఇందిరాగాంధీ ఎక్సెట్రా. ఇందిరాగాంధీ కాదని కూడా పూల్వాలా చాచా నెహ్రూ. కాకపోతే ఆ సర్దార్ సరోవర్ డ్యామ్ని ఇనాగ్రేషన్ ఎవరు చేసిర్రు? నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. అంటే కాంగ్రెస్ చేసిన ఎగ్జిక్యూషను, ఇంప్లిమెంటేషను లేకపోతే డైవర్జన్ పాలిటిక్స్కి ఇది సాక్షాత్తు నిలువెత్తు నిదర్శనం కాదా? ఇవాళ మేధా పాట్కర్ ఏం మాట్లాడుతుంది అని చెప్పి నేను మాట్లాడుతున్నా. ఇవాళ ఎందుకో నోరు లేస్తలేదు మళ్ళా మేధా పాట్కర్ది. నర్మదా ఆందోళన మీద ఆమె 30 సంవత్సరాలు నడిపింది, 30 సంవత్సరాలు. ఆయన మాట్లాడుకుంటే ఇంకొకటి ఏమని అన్నాడు, ప్రగతి ప్లాట్ఫామ్ అని చెప్పి మాట్లాడండి. ప్రగతి ప్లాట్ఫామ్ అని చెప్పి అసలు ఇది ప్రగతి ప్లాట్ఫామ్ అని చెప్పారు కానీ పేపర్ మీదకి తీసుకురాలేదురా అయ్యా. ఇది నేను ప్రధానమంత్రి అయినాక పేపర్ మీదకి తీసుకొని వచ్చిన 900 కోట్లలో అయిపోయే ఈ ప్లాట్ఫామ్ని 85,000 కోట్లకు 90,000 కోట్లకు తీసుకుపోయేటట్టు చేసిండ్రు. ఐ స్టాండ్ కరెక్టెడ్ విత్ ది నంబర్స్, ఎందుకంటే ఆయన స్పీచ్ మొత్తం విన్నాం కాబట్టి నంబర్స్ రాసుకుని మర్చిపోయినా. ఇన్ని వేల కోట్లకు అనంటే నేను ఒక 50 మీటింగ్లు చేసిన ప్రధానమంత్రి హోదాల. ఇవాళ దానికి ఒక కులుక్కి తీసుకొని వచ్చిన. ఇవాళ 85
లక్షల కోట్ల డిజిటల్ యాప్స్ అవి ఇవి అని చెప్పి ఒక బిజినెస్ మోడల్ అని చెప్పి ఆయన మాట్లాడిండు. అది ఏది మీద మాట్లాడిండో 85 lakh crore అనేది నేను జర మిస్ అయినా, బట్ బరాల్ ఈ ఫిగర్ అయితే ఆయన కొంచెం మాట్లాడిండు. జమ్మూ రైల్ గురించి మాట్లాడిండు. జమ్మూ రైల్ గురించి వెనకటికి ఐస్ గడ్డలు పడిపోతే అందులో నుంచి ఐస్ని చీరుకుంటా ఇలా వందే భారత్ వస్తుంటే 30 సంవత్సరాలు డిలే చేసిరయ్యా ఈ ప్రాజెక్టు. అంటే 30 సంవత్సరాలలో ఒక పిడి, ఒక జనరేషన్ గ్యాప్ తీసుకొని వచ్చేసిరు. ఇవాళ జమ్మూ ప్రజలు ఆనందపడుతున్నారు, ఆల్ వెదర్ రైల్ నెట్వర్క్ వచ్చిందని. తద్వారా మన సెక్యూరిటీ ఏజెన్సీస్ కూడా ఇలా గర్వపడుతున్నాయి. అస్సాం మీద మాట్లాడుకుంటా ఆయన ఏమని బోగి బ్రిడ్జ్ గురించి మాట్లాడాడు. అరే ఎప్పుడన్నా మీరు అస్సాంని ఇంకా నార్త్ ఈస్ట్ని కరెక్ట్ చేసే ప్రక్రియ చేసినారా? కాంగ్రెస్ యొక్క వైఖరి థింక్ నార్త్ ఈస్ట్ మాట్లాడింది భారతీయ జనతా పార్టీ కదా అని చెప్పి మాట్లాడితే వీళ్ళు తలకాయడ పెట్టుకుంటారు. ఇవాళ అరుణాచల్ ప్రదేశ్ ఎప్పుడో వెళ్ళిపోతుండే కాంగ్రెస్ ఉంటే మనకు. ఇవాళ ఏదో బుక్ పట్టుకొని మాట్లాడతారు కానీ దాని మీద కూడా మనం మాట్లాడినాం ఏది తప్పు ఏది కరెక్ట్ అని చెప్పి. నిన్న ఫ్యాక్ట్ ఏందనంటే మళ్ళీ దీని మీద ఆన్సర్ కూడా ఇస్తాడా కాంగ్రెస్ వాడు అని చెప్పి నేను చెప్తున్నా. ఆయన ఏమని అన్నాడు, నేను ఒక సోలార్ టార్గెట్ పెట్టుకుంటుంటే ప్రధానమంత్రి అయిన తర్వాత 2030 ఇంప్లిమెంటేషన్ మీద మాట్లాడుకుంటూ వచ్చిండు ఫ్రెండ్స్. ఆయన ఇంప్లిమెంటేషన్ మీద ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎ పొలిటికల్ స్పీచెస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ బ్లడీ ఇంప్లిమెంటేషన్. కాంగ్రెస్ చేయగలిగిందా? సోలార్ ప్రాజెక్ట్ టార్గెట్ ఏదైతే ఉండేనో 2030 పెట్టుకుని ఉన్నాడు. 2025 तक हमने खत्म कर दिया, ये है हमारा सामर्थ्य, ये है हमारा సంకల్ప్ అని చెప్పి మాట్లాడితే ఇది కదా డెలివరీ అని అనిపిస్తుంది కరెక్ట్గా చెప్తే. ఇంకొకటి ఆయన ఏమన్నానంటే ఎన్డీఏ కా సోచ్ ఏదైతే ఉన్నదో మా ప్రభుత్వానిది, మా సోచ్ అనేది 140 కోట్ల ప్రజల యొక్క కళ అని చెప్పాడు. అదే ఆలోచనతో మేము పనిచేస్తామని చెప్పి ఆయన ఏమన్నాడు, వెనకటికి ఇందిరాగాంధీ ఇంకా నెహ్రూ ఎడుకో పోయిర్రట. పోయి మాట్లాడితే ఇందిరాగాంధీ ఏమన్నదంట నెహ్రూ గారికి, మా నాన్న చెప్తా ఉంటాడు అప్నే దేశమే క్యా సమస్య హే, ఏం ప్రాబ్లం ఉంది మన దేశంలో అనంటే, మన దేశంలో పూలువల చాచా చెప్పిండట మన దేశంలో 35 కోట్ల సమస్యలు ఉన్నాయని అంటే అప్పుడు జనాభా అది, అప్పటి జనాభా అది. ఇవాళ ప్రధాన సేవకుడు ఏమంటుండు 140 కోట్ల కలనాది అని చెప్పి మాట్లాడుతున్నారు. వీళ్ళు ఏమన్నారు వెనకటికి తండ్రి బిడ్డలు, మా నాన్న చెప్తుండే నాకు 35 కోట్ల సమస్య అంటే భారతీయులు వీళ్ళకు సమస్యనా అని చెప్పి. అలా ఇది ఇందిరాగాంధీ గారు ఇరాన్లో మాట్లాడిన సబ్జెక్ట్, ఇది ఆన్ రికార్డు ఉన్నది ఇదంతా. సో ఇలా ప్రజలు సమస్య నాయిళ్లకు అని చెప్పి మాట్లాడాడు. ఆయన ఏమన్నాడు తెలుసా, ఇంకా మాట్లాడుకుంటా, కాంగ్రెస్ రిమోట్ కంట్రోల్ సర్కార్, అది రిమోట్ కంట్రోల్తో ఆపరేట్ చేస్తుంది. ఎస్, మాది కూడా రిమోట్ కంట్రోల్ సర్కారే, మేమేం కాదని అంటలేం, కాకపోతే మా రిమోట్ కంట్రోల్ దేశ ప్రజల చేతులలో ఉన్నది అని చెప్పి మాట్లాడితే ఇవాళ ఏం మాట్లాడతారండి? ఇవాళ కాంగ్రెస్ భారతీయులను ఇన్సల్ట్ చేసింది. సాక్షాత్తు ఒక ఏమంటారు గిరిజన కుటుంబం నుంచి వచ్చిన రాష్ట్రపతిని సోనియా గాంధీ గారు అప్పుడు ఏమని మాట్లాడిరండి? మళ్ళీ రాష్ట్రపతికి అవమానించిన ఈ కాంగ్రెస్ రాజకీయ భవిష్యత్ ఉండాలా అని చెప్పి నేను మాట్లాడితే మీరేమని మాట్లాడతారండి? రాజ్యాంగాన్ని వీళ్ళు కాపాడతారా అని చెప్పి ఆయన మాట్లాడాడు. ఆయన ఏమని అన్నాడు, ఎవరైతే భూపేంద్ర హజారేజీ భారతరత్న గురించి మాట్లాడుకుంటా వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు గాయకే అని చెప్పి మాట్లాడతారు. అస్సాంలా భూపేంద్ర హజారాజీ అని అంటే ఒక భక్తి ఆయనకు వీళ్ళు ఎట్లా ఇజ్జత్ ఇచ్చిండ్రు అని చెప్పి నిన్న మోదీ గారు మాట్లాడుతుంటే కొంచెం ఆ చదువుతుంటే మళ్ళా పిచ్చెక్కిపోయింది చదువుతుంటే. అదంతా ఇప్పుడు నేను మాట్లాడలేని టైం అదవుతుంది కాబట్టి. ఆయన మన సదానంద్ గారి గురించి కూడా మాట్లాడిండు. 2 కాళ్ళు తీసి ఇట్లా ఆయన పెట్టిండు చూడు, ఈ పొలిటికల్ వెండేటా అప్పట్లో నా కాళ్ళు ఓగొట్టింది అప్పటున్న ప్రభుత్వాలు అని చెప్పి పెడితే నిజంగా చెప్తే కళ్ళల్లో నీళ్ళు వస్తాయి ఫ్రెండ్స్. అయితే ఇంట్లో నేను ఒక చిన్న విమర్శ కూడా చేస్తా బీజేపీ ప్రభుత్వానికి. మీరు సదానందది తీసి కాళ్ళు అక్కడ పెట్టిండ్రు, పొలిటికల్ అటాక్స్ గురించి మాట్లాడినరు. ఇక్కడ తెలంగాణలో కూడా గట్లనే ఉన్నారు కొంతమంది మంత్రులు, కార్యకర్తల మీద దాడులు చేస్తారు, వాళ్ళకు విమర్శ చేయొద్దు. ఇక్కడ బీజేపీ ఆన్సర్ ఇవ్వాలా, మంచి చెడే. దాని తర్వాత ఆయన ఏమన్నాడంటే హమ్ దేశ్ కా నిర్మాణ్ కర్తే నేను దేశం యొక్క నిర్మాణం చేస్తుంటే మోదీకి ఖబర్ కుద్దా సిగ్గు శరం ఉండాలి అలా తెలంగాణ బీజేపీ వాళ్ళకి అడుగుతున్నా, నేను అందరికి అడుగుతున్నా. ఆఖరికి ప్రధానమంత్రి మోదీయే తన విషయం మాట్లాడుకున్నాడు. ఎంత సిగ్గుచేటరా బై, మీకు రాజకీయ భిక్ష పెట్టిన మహనీయుడు
ఇవాళ పార్లమెంట్ సాక్షిగా పెద్దల సభ సాక్షిగా ఆయననే మాట్లాడుకున్నాడు. మోదీ ఖబర్ ఎందుకు చేస్తారు తెలుసా, ఈ మొహబ్బత్కి దుకాన్ అని మాట్లాడతారు కదా వీళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళు. మళ్ళీ ఏమా వీళ్ళ మొహబ్బత్కి దుకాన్, ఆర్టికల్ 370 తీసినందుకు మోడీకి ఖబర్ కుదేగి అని చెప్పి మాట్లాడతారు వీళ్ళు అని చెప్పి మాట్లాడతారు. నార్త్ ఈస్ట్ యొక్క శాంతిని కోరినందుకు మోడీకా ఖబర్ అని చెప్పి మాట్లాడతారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఏ దేశమైన ఉండని నా దేశానికి కొడుకొస్తే గర్మే గుస్కే అని చెప్పి ఎప్పుడైతే మాట్లాడుతూ చూడు, అందుకు మోడీకి ఖబర్ కుదేగి అని చెప్పి వీళ్ళు మాట్లాడతారు. ఆపరేషన్ సింధూర్ పుచ్చలు వలగొట్టినాం ఒక్కొక్కటిది, ఒక కొత్త డాక్ట్రైన్ చేసినందుకు మోదీకి ఖబర్ కుదేగి అని చెప్పి చెప్తారు. మావోయిస్టులతో చుట్కారా చేసినందుకు, పక్కకు పెట్టినందుకు ఇలా మోడీకి ఖబర్ కుదేగి అని చెప్పి చెప్తారు. వెనకటికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాలు మన మీద టెర్రరిస్ట్ అటాక్ చేస్తున్న వాళ్ళకు నీళ్లు పోసి పెంచిర్రు. ఇవాళ నేను సింధు జల నదులను సంజోతాను మొత్తం రద్దు చేస్తే అందుకే మోడీకి ఖబర్ కుదేగి అని చెప్పి మాట్లాడుతున్నారు వీళ్ళు. కాంగ్రెస్కి పరేషాని ఏంది తెలుసా ఫ్రెండ్స్, నేననలే ఆయననే మాట్లాడండి. కాంగ్రెస్ యొక్క పరేషాని ఏంది తెలుసా, అసలు మోడీ ఈ స్టేజ్ దాకా ఎట్లొచ్చిండు అననే పరేషాని, అందుకే మోడీకి ఖబర్ కుదేగి అని మాట్లాడుతున్నారు. మోడీకి ఖబర్ కుదేగి ఎందుకు తెలుసా, వచ్చిండు కానీ ఇన్ని రోజులు ఎట్లున్నాడు రా భయ్ మనోడు అన్న పరేషాని వాళ్ళకు బీపీ షుగర్లు తెస్తున్నది అని చెప్పి మాట్లాడిండు. ప్రతి స్పీచ్లా గరీబీ హటావ్, గరీబోంకు హటాయే కాంగ్రెస్, కాసే గరీబీ హటా అని చెప్తే నిన్ననే నేను మాట్లాడినా. బిలో పవర్టీ లైన్కి సింగిల్ డిజిట్కి తీసుకొని వచ్చిండు. కొన్ని మిలియన్ కుటుంబాలను బిలో పవర్టీ లైన్లకి తీసుకొని వచ్చిండు. ఇవాళ వాళ్ళు సాక్షులైండ్రు. ఆకడాలు కూడా ఉన్నాయి మన దగ్గర మాట్లాడుకోనికి. అగ్గర కాంగ్రెస్ వాళ్ళు ఏదన్నా మాట్లాడతానంటే ఇవాళ ఆయన ఏమన్నానంటే, ఇవాళ 2 లక్షల స్టార్టప్లు గౌరవంగా పోతున్నాయి. బిఎస్ఎన్ఎల్ 5G ఫాస్టెస్ట్ రోల్అవుట్ కమ్యూనికేషన్లో చేసింది ఎవరు, ఏ ప్రభుత్వం? అందుకే మోదీకి ఖబర్ కుదేగి అని చెప్పి మాట్లాడుతున్నారు. వీళ్ళకు నొప్పి అవుతుంటే నా సాగు కొడుతున్నారు వీళ్ళు. ఇంత చేసినోడికి మోడీకి ఖబర్ కుదేగి అని అంటే తెలంగాణ నాయకులు ఒక్కోళ్ళన్నా కాంగ్రెస్ మీద విరుచుకుపడ్డారా ఫ్రెండ్స్? వీళ్ళు పోయి ప్రొటెస్టులు చేసిర్రు. రాజస్థాన్లోనైతే కాంగ్రెస్ కండువాలు కప్పుకొని జిల్లా అధ్యక్షులు మాట్లాడినరు. ఒక్కసారన్నా మనోళ్ళు ఖండించిర్రా? రాజస్థాన్లో అయింది కదా అని అంటే ఈ మునగాడు ఢిల్లీలో కూర్చొని ఉంటాడు, ఆడికైనా ఒక చెయ్యి ఉప్తే మీరు గెలిచినరీడా. మేం మాట్లాడినాం మోదీకి ఖబర్ కుదేగి అని అంటే బాధ తట్టుకోలేక బాధ్యత అయి మాట్లాడినాం ఆ రోజు. ఇవాళ గూర్లల్లా కరోర్పతి దీదిల గురించి చిత్రగుప్తులో మేము మాట్లాడినాం, ఆయనను పొగుడుకుంటా ఎన్నోసార్లు. కోటి మాతా యొక్క ఆశీర్వాదం ఉన్నది కాబట్టి నేను గెలుస్తున్నా, నువ్వేంద్రా నా కవర్ తొవ్వేది, నా బొందలగడ్డ నువ్వేంద్రా దొవ్వేది, దేశంలో ఉన్న తల్లుల ఆశీర్వాదం ఉందిరా నాకు అని చెప్పి మాట్లాడిండు. అబ్బల్ దర్జే చోర్లీలు కాంగ్రెస్ అని అన్నాడు ఆయన. అబ్బల్ దర్జే చోర్లు అని అన్నాడు. ఎందుకు తెలుసా, ఆఖరికి సర్నేమ్ కూడా చోరీ చేసుకొని పెట్టుకున్న వాళ్ళు అబ్బల్ దర్జే చోరుగాలుగా అని చెప్పి నిన్న మోడీ మాట్లాడుతున్నాడు. కేవలం మేము ఒక ఎలక్షన్ కోసం పనిచేయం, మా టార్గెట్ వికసిత్ భారత్, టార్గెట్ 2027, మాకు ఎలక్షన్లతో సంబంధం లేదు అని చెప్పి మాట్లాడితే దీనికి సాక్ష్యం ఇలా గిరీష్ గారు చెప్తున్నాడు. ఏంది తెలుసా, గాంధీ సర్నేమ్ చోరీ చేసిర్రురా మీరు. కాకపోతే ఒకటి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంది తెలుసా మీకు, వెనకటికి సబర్మతి ఆశ్రమం దగ్గర ఎట్లుంటుండే, మన మూసీ కంటే అధ్వానం ఉంటుండే. స్వచ్ఛ భారత్ ఫస్ట్ 2014లా ఇప్పటిదాకా వస్తుంటే మా గురుగారు కూడా ఎప్పుడు వచ్చారు. స్వచ్ఛ భారత్ అనే విషయం దగ్గరకు వస్తే ఇది ఒక ఫోటోషాప్ అనుకున్నారట అందరూ పెద్దలు. కాకపోతే ఇవాళ స్కూల్లో ఉన్న పిల్ల, మన చిన్న పిల్ల, నా బిడ్డే తిప్పికూడదు 6 సంవత్సరాలు ఉండేవి నా బిడ్డకు, కింద పేపర్ పడేది, అది జేబులు వేసుకుంటుంది. ఇది నేర్పించింది ఎవరు? స్వచ్ఛత గురించి మాట్లాడింది మహాత్మా గాంధీ కాదా? ఆ స్వచ్ఛతని ఎవరి కళ్ళతో సహకారం చేసిండు? ఆయన కళని మన కళలతో, మన కళ్ళ ముంగడ చేసిండా లేదా? ఇవాళ స్వచ్ఛత సింగిల్ డిజిట్లలో ఉండే 24% క్లీనినెస్ ఉన్న భారతదేశంలో 84% దాకా తీసుకోపోయిందంటే ఆ ఘనుడు ఎవడు, ఆ ఘనత ఎవరిది అని చెప్పి నేను ఇవాళ మాట్లాడుతున్నా ఫ్రెండ్స్. నాకు చెప్పురు ఇలా. మళ్ళా ఆయన ప్రమోషన్ అప్పుడు నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఫోటో పెట్టుకోలే, గాంధీ గారి అద్దాలు పెట్టిండు, గాంధీ గారి అద్దాలు పెట్టి నడిపిండు. ఇది కదా దేశ ప్రేమ అంటే. నేను వ్యతిరేకించిన, బట్ నేను ఆయనకే ముగ్ధుణ్ణి, ఆయన మాటలకు, ఆయన రాజకీయాలకు, ఆయన దేశ ప్రేమకు నేను దాసుణ్ణి అని ఎందుకు చెప్తాను అనుకున్నావు? గిందుకు మేము ఎవరిని వ్యతిరేకించమరా నాయన. దేశ హితంలో ఉన్నోన్ని దాసులం అయిపోతాం ఆడకి, అంతే. ఇంకా సవాల్ లేదాడ. దీన్ని మించింది మీరు ఇంకేమన్నా మాట్లాడతారా? స్వచ్ఛ భారత్ మీద ఏమన్నా మీరు మాట్లాడతారా? పేర్లు చోరీ చేసిరు మీరు, ఆయన అన్నది కరెక్ట్. బట్ గాంధీ గారి కళలను ఫ్రెండ్స్, ఒక చిన్న ఎగ్జాంపుల్,
దేశం గరీబ్గా ఉన్నది, పైసలు లేవు, పూర్ నేషన్ అని అంటే కూడా యాక్సెప్ట్ చేద్దాం. కాకపోతే నీ దేశం గలీజ్గా ఉంటుంది అని అంటే ఈడ నొప్పే కదా. అరే గలీజ్తనానికి ఆర్థిక వ్యవస్థ నీ చేతిలో లేకపోవచ్చు, నువ్వు ప్రభుత్వంలో లేకపోవచ్చు. కాకపోతే చెత్త అనేది నీ చేతిలో లేకపోతే నీ చరిత్రహీనుడివి కాదా నువ్వు? ఈ కళ సహకారం చేసింది ఎవరు? క్లెనినెస్ని 24% నుంచి 84% వరకు తీసుకుపోయింది ఎవరు? ఆలోచిస్తావా లేక అనుభవిస్తావా? భారత్ మాతాకి జై.